Hello dear students, welcome back to Hedient Online Teaching for Reasoning. Today we are going to teach counting figures model 2. In previous class model 1 already told you that is number of triangles, but this model number 2 going to be calculate number of squares. So have a look at question number 16. So question what I am asking, the maximum number of squares in the given figure. So the maximum number of squares in the given figure is, సో ఇట్ ఈస్ అ స్క్వేర్ ఫిగర్. మీకు ఎలా కనిపిస్తుంది, స్క్వేర్లా కనిపిస్తుందా? సో యాక్చువల్లీ ఇలా ఉంటుంది, రైట్? సో స్క్వేర్ ఫిగర్ ఇది. ఓకే, ఇది కూడా కాంపోనెంట్ మెథడ్లో చేయొచ్చు, ఒకసారి చూద్దాం. సో క్లియర్లీ ఫస్ట్ వన్ కాంపోనెంట్ ట్రయాంగిల్స్ హౌ మెనీ దేర్? సో వన్ పీస్ ఆఫ్ కాంపోనెంట్ మీన్స్ పీస్, వన్ కాంపోనెంట్ స్క్వేర్. సో వన్ కాంపోనెంట్ స్క్వేర్స్ హౌ మెనీ దేర్? సో క్లియర్లీ, సో వన్ కాంపోనెంట్ ట్రయాంగిల్, ఈచ్ కాంపోనెంట్ ఈజ్ అ స్క్వేర్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఉన్నాయి, ఓకేనా? వన్ కాంపోనెంట్ ట్రయాంగిల్స్ 9. నెక్స్ట్ టూ కాంపోనెంట్స్ మీరు యాడ్ చేశారనుకో, నథింగ్ బట్ ఎడ్జసెంట్స్. ఇఫ్ యూ యాడెడ్ ఎనీ టూ ఎడ్జసెంట్ కాంపోనెంట్స్, ఇట్స్ మేక్ ఏ రెక్టాంగిల్ షేప్, ఇట్ ఈస్ నాట్ ఏ స్క్వేర్ టైప్. అంటే 2 3 అనేవి మీకు రావు, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వస్తాయంటే 4 వస్తాయి. సో నెక్స్ట్ వన్, ఫోర్ కాంపోనెంట్ స్క్వేర్స్. ఫోర్ కాంపోనెంట్ స్క్వేర్స్ హౌ మెనీ దేర్? సో క్లియర్లీ ఫోర్ కాంపోనెంట్ స్క్వేర్స్. సో ఇఫ్ యూ యాడెడ్ four components, 1, it's a make a square type, 2 3 and 4. So total being 4. Four component triangles how many there? 4. Next ఇంకోటి ఏంటంటే హోల్ కాంపోనెంట్ అనేది మనకు అవుతుంది, హోల్ కాంపోనెంట్ స్క్వేర్ 1, టోటల్ బీయింగ్ 14. 9 + 4 + 1, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇదే క్వశ్చన్ మీరు ట్రిక్ కింద కూడా తీసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద లాజిక్? సో ఇఫ్ ఇట్ ఇస్ గివెన్ 3 × 3 సైజ్, సో దిస్ స్క్వేర్ బాక్స్ కంటైన్స్ 3 × 3 సైజ్, ఓకేనా? అంటే 3 × 3 స్క్వేర్స్ కింద ఉన్నాయి కాబట్టి, సో డైరెక్ట్లీ క్యాన్ టేక్ 3² + 2² + 1². అంటే 1 స్క్వేర్ వరకు మీరు స్క్వేర్ యాడ్ చేస్తారు, అంటే ఏ సైజ్ ఇచ్చి ఆ సైజు నుంచి తీసుకోవాలి. 3 × 3 × 3² నుంచి 1² వరకు యాడ్ చేయాలి. 4 × 4 ఇస్తే 4² నుంచి 1² వరకు యాడ్ చేయాలి. సో 3² వాల్యూ 9, 2² వాల్యూ 4, 1² వాల్యూ 1, టోటల్ బీయింగ్ 9 + 4 + 1 14. సో ఇలా మీరు కూడా చేయొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకోటి చూద్దాం ఇలాంటిది. హ్యావ్ ఏ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 17. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. సో దట్ ఫిగర్ కంటైన్స్ 4 × 4 సైజ్, ఓకేనా? సో 4 × 4 స్క్వేర్స్ ఉన్నాయి, 1 2 3 4 వెర్టికల్లీ అండ్ హారిజాంటల్ ఆల్సో 4. సో మీకు ఏం చేయమన్నాను, 4² నుంచి 3² వరకు యాడ్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ అ లాజిక్, ఓకేనా? 4² వాల్యూ 16. నెక్స్ట్ వన్, 3² value 9, 2² value 4 and 1² value 1, total being 16 + 9 25 + 4 29 + 1 30. So the following figure contains number of squares how many? 30. So size అనేది చాలా ఇంపార్టెంట్. 4 × 4 ఇస్తే, సో సమ్ ఆఫ్ ది స్క్వేర్ నెంబర్స్ అప్ టు 1, అంటే 4 నుంచి 1 వరకు మీరు యాడ్ చేసి సరిపోతుంది. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 18. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద చెస్ బోర్డ్. సో చెస్ బోర్డ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 8 × 8 స్క్వేర్ సైజులో ఉంటాయి. అంటే మీరు ఎలా తీసుకోవాలి, 8 × 8 అంటే హారిజెంటల్లీ వెర్టికల్లీ మీకు 8 స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి 8² నుంచి మీరు డైరెక్ట్గా 7² వరకు యాడ్ చేయాలి. సో 8² + 7² + 6² అండ్ సో ఆన్ ఎక్కడి వరకు అండి, అప్ టు 1² వరకు యాడ్ చేయాలి. దిస్ ఈజ్ అ సమ్ ఆఫ్ ది n స్క్వేర్ న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n square natural numbers, square natural numbers, sum of the n square natural numbers. So what is the formula? So formula is n × n + 1 into 2n + 1/6, okay? So what is the n value? Already given n value 8 maximum, okay? 1 2 3 4 and so on 8. So n value put into that equation. So 8 × n + 1, 8 + 1, 9 into 2n + 1, 2 8s are 16 + 1, 17/6. So clearly cancellation, 4 2 3s are 2 4s are, again 3 1s are 3 3s are. What is the required value? 4 × 3 12, 12 × 17 204, okay? Or 17 3s are 51 4s are 204. So chessboard contains how many number of squares? 204. Option B is the required answer. Have a look at question number 19. Count the number of squares in the following figure. So
సో మనకిచ్చే ఆర్డర్ లేదు ఇక్కడ, ఎలా కౌంట్ చేయాలంటే కాంపోనెంట్ మెథడ్. సో వన్ కాంపోనెంట్ ట్రయాంగిల్స్, వన్ కాంపోనెంట్ స్క్వేర్స్ హౌ మెనీ దేర్? వన్ కాంపోనెంట్ స్క్వేర్స్. సో క్లియర్లీ దిస్ ఫిగర్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ వన్ కాంపోనెంట్ స్క్వేర్స్. హౌ మెనీ? సో క్లియర్లీ 1 2 3 4. సో దిస్ ఈజ్ వన్ కాంపోనెంట్ స్క్వేర్ అంటే మొత్తం మీకు 4 వస్తున్నాయి ఎగ్జాక్ట్ మధ్యలో 4. 2 కాంపోనెంట్స్ ఎన్ని వస్తున్నాయి చూద్దాం. 2 కాంపోనెంట్ స్క్వేర్స్ హౌ మెనీ దేర్? సో 2 కాంపోనెంట్ స్క్వేర్స్. 2 కాంపోనెంట్ స్క్వేర్స్ ఎక్కడ వస్తాయి ఒకసారి చూద్దాం. సో 2 కాంపోనెంట్స్ అంటే ఎక్కడ యాడ్ చేయాలంటే ఈ పార్ట్ చూసారా, ఇది మీకు 2 కాంపోనెంట్ స్క్వేర్లో వస్తుంది. 1 అలాగే 2 3 4. సో టోటల్ మీకు 4 ఉంటాయి 2 కాంపోనెంట్స్ జస్ట్ లైక్ దట్. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్, నేను ఎక్కడైతే స్క్వేర్ కింద రౌండ్ అప్ చేస్తానో అది 2 కాంపోనెంట్ పీసెస్, టోటల్ బీయింగ్ 4. 2 కాంపోనెంట్స్ స్క్వేర్స్ 4. నెక్స్ట్ 3 కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయా? లేవు. 3 కాంపోనెంట్స్ అనేవి లేవు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమున్నాయంటే 4 కాంపోనెంట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఉంది. 4 కాంపోనెంట్ స్క్వేర్ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 1. జస్ట్ దిస్ ఈజ్ అ 4 కాంపోనెంట్, దిస్ ఈజ్ అ 4 కాంపోనెంట్ స్క్వేర్. సో 4 కాంపోనెంట్ స్క్వేర్ అనేది ఒకటే ఉంది. అలాగే హోల్ కాంపోనెంట్, హోల్ అంటే టోటల్, సో ఆ పైది. సో హోల్ కాంపోనెంట్ అనేది మనకి ఇంకొకటి ఉంది. సో దిస్ ఈజ్ అ హోల్ కాంపోనెంట్ స్క్వేర్. సో టోటల్ 4 + 1 + 1 4 + 4 8 + 1 1 10. సో టోటల్ దట్ ఫిగర్ కంటైన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ హౌ మెనీ? 10. ఆప్షన్ C is right answer. Is it clear? Let's go to number of, have a look at question number 20. Count the number of squares in the following figure. So this figure contains total number of squares how many? So first one, by using the component method, first one, one component squares. So one component squares how many? So 4 total, just like మధ్యలో వస్తున్నాయి చూడండి 1 2 3 4. అలాగే 2 కాంపోనెంట్ స్క్వేర్స్ మీరు కౌంట్ చేశారనుకోండి, ఇక్కడ వస్తున్నాయి చూసారు 1 2 3 4, అవి కూడా 4 వస్తున్నాయి. నెక్స్ట్ 3 కాంపోనెంట్ స్క్వేర్ అంటే ఇది 1 2 3. సో ఈ పీస్ మీరు యాడ్ చేశారనుకోండి, ఇది మీకు 3 కాంపోనెంట్స్లో వస్తాయి, అలాంటివి 4 వస్తాయి. 1 2 3 1 2 3 4, అవి కూడా 4 వస్తాయి. నెక్స్ట్ 4 కాంపోనెంట్స్. సో 4 కాంపోనెంట్ స్క్వేర్స్ ఎన్ని వస్తున్నాయి అంటే 4 కాంపోనెంట్స్, ఈ మధ్యలో ఉండేది 4 కాంపోనెంట్స్లో అవుద్ది, అదొక 1 వచ్చినాయి. అలాగే మళ్ళీ నెక్స్ట్ 8 కాంపోనెంట్ ట్రయాంగిల్స్, 8 కాంపోనెంట్ స్క్వేర్స్ వస్తాయి. సో 8 కాంపోనెంట్ స్క్వేర్స్ కూడా ఒకటే వస్తుంది జస్ట్ లైక్ ఇది. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 8 కాంపోనెంట్ 1 2 3 4 5 6 7 8. సో అది కూడా 1 వస్తుంది. సో హోల్ అంటే మీరు అది 12లో తీసుకోవచ్చు, హోల్ స్క్వేర్లో తీసుకోవచ్చు. హోల్ అనేది ఒకటి ఉంది. టోటల్ బీయింగ్ 4 + 4 + 4 12 13 14 15. సో దిస్ ఫిగర్ కంటైన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ హౌ మెనీ? 15. ఆప్షన్ A ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో 1 అనేది చాలా ఈజీ. 1 కాంపోనెంట్ స్క్వేర్స్ ఇక్కడ మీకు 4 వస్తున్నాయి. అలాగే 2 కాంపోనెంట్స్ మీకు తీసుకున్నారనుకో, 2 కాంపోనెంట్స్ అంటే ఇవి జస్ట్ లైక్ దట్, ఇలాంటివి కూడా మీకు 4 ఉంటాయి. అలాగే 3 కాంపోనెంట్స్ యాడ్ చేశారనుకో, ఇది 3 కాంపోనెంట్స్ స్క్వేర్, అలాంటివి కూడా మీకు 4 వస్తాయి. ఓకేనా? అలాగే మీకు 4 కాంపోనెంట్స్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ 8 కాంపోనెంట్స్ ఒకటి వస్తుంది, హోల్ కాంపోనెంట్ ఒకటి వస్తుంది. అంతే కౌంటింగ్ 4 + 4 + 1 + 1 + 1. దెన్ ఆన్సర్ ఈస్ 15. Option A is required answer, right? So rest of the questions from counting figures I will discuss you later. Have a nice day. Thank you so much.